కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడంతో పాటు ప్రొఫెసర్ కోదండరాంను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు అన్నాడు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్న ఆయన అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. అలుపెరగని పోరాటం చేసినటువంటి జేఏసీ చైర్మన్ కోదండరాం గారిని అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో ఆయన ఇంట్లో ఉండగా తలుపులు బద్దలుగొట్టి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. స్వతంత్రం రాకముందు నిజాం కాలంలో రజాకారులు స్వతంత్రం కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తుల ఇళ్ల మీద పడి ఇళ్ళు తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసుకుని తీసుకుపోయే విధంగా ఈ కోదండరాం గారి అరెస్ట్ కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు, టిఆర్ఎస్ పాలకులు ఈ నిరుద్యోగులను చూసి ఉలిక్కి పడుతూ భయపడుతున్నందుకు